అరకు రంపచోడవరం సెగ్మెంట్లో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సీతపల్లి గ్రామంలో బాపనమ్మ అమ్మవారికి పూజలు అనంతరం ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో ప్రచార ర్యాలీని ప్రారంభించారు. అడ్డతీగలలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో పాల్గొన్న గీత ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రాష్ట్రంలో జగన్ సైకో అయితే ఇక్కడ గిరిజనులు అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్న మరో సైకో అనంతబాబు విమర్శించారు. నామినేషన్ కు ముందు ప్రతి కాన్స్టిట్యుయెన్సీ వీలున్నంత మండలాలన్నీ కూడా పర్యటించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ భాగంగానే ఈరోజు రంపచోడవరం అలాగే గంగవరం అడ్డదిగలు కూడా ఇప్పుడు అడ్డదిగల వైరంవరం కూడా టచ్ చేయడం జరుగుతుంది. చాలా మంది ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఇక్కడున్న అరాచకం గురించి నాకు పర్సనల్గా కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు. చాలా మంది భయపడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రజలైతే మాత్రం ఇక్కడ ఒక సైలెంట్ రెవల్యూషన్ ఉంది. ప్రజలందరూ కూడా 100% ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. ఎవరైతే గిరిజనులు గుప్పిట్లో పెట్టుకుని నాటకాలు ఆడి ఇక్కడ ప్రజలందరూ జీవితాలతో ఆడుకుంటున్నారో వారిని 100% ఇక్కడి నుంచి పారద్రోలాలి అన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. అలాగే ఈరోజు చూస్తే మనం ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నన్ను శిరీషాదేవిని ప్రజలందరూ కూడా చాలా ఆశీర్వదించారు. అలాగే జన సైనికులందరూ వీర మహిళలు అలాగే తెలుగుదేశం కార్యకర్తలు రకరకాల రంపచోడవరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందుకు వచ్చాను. చంద్రబాబు నాయుడు గారి యొక్క దయ వల్ల ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్తకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా నేను ఎమ్మెల్యేగా మన రంపచోడవరం నియోజకవర్గంలో పోటీకి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి స్వాగతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నేను ఈ రోజు మీ అందరికీ చెప్పవలసిన విషయం ఏంటంటే ప్రస్తుతం మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిపై కూడా మీ అందరికీ పూర్తి భరోసా నేను ఇస్తానని హామీ ఇస్తా ఉన్నాను. ప్రత్యేకించి ఈ అడ్డదిగల గ్రామంలో ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ ఒక నియంత్రణ పాలన అనేది జరుగుతూ ఉందని మీ అందరికీ తెలుసు. ఎవరైతే